ఇక యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కొరతతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తాజాగా యూరియా కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో రైతులు నిరసనకు దిగారు. వారం రోజులుగా యూరియా కోసం ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నామని వాపోతున్నారు. యూరియా ఎంత కావాలో కేంద్రానికి నివేదిక పంపడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. సరైన నివేదిక ఎందుకు పంపించలేదంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రైతులంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తమాషాగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఓ కానీ సంబంధిత ఆర్డీఓ కానీ సంబంధిత కలెక్టర్ కానీ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? వాళ్ళు ఇమీడియట్లీ రప్పించాలి. పెద్ద ఎత్తున ధర్నా అవుతుందని మీరు పెద్ద ఎత్తున వస్తున్నారని యూ విల్ ఇన్ఫార్మ్ దట్. మీరు ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు ఎట్లా వస్తారు? మీకు అన్ని చూస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇలా నాట్లేసి నెల రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటికీ రైతాంగానికి ఎరువులు అందించని పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనబడుతూ ఉన్నది. సొసైటీల దగ్గరికి పోతే సొసైటీలలో పేర్లు రాస్తూ ఉన్నారు. సొసైటీలలో 500, 600 పేర్లు సీరియల్ నంబర్ అయినా ఉన్నాయంటే ఈరోజు రైతాంగం మీద ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందో అర్థమవుతా ఉంది. ఇప్పటికీ యూరియా ఉందని పరిస్థితి. దాదాపు మొన్న వారం రోజులు యూరియా మొత్తమే వేయలేదు. నిన్న ఇచ్చిరు ఒక్క ఎకరానికి 1 బస్తా చొప్పున ఇస్తామంటున్నారు. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఎవరైతే భూమి ఉన్న రైతున్నాడో తను పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వస్తే తనకు ఎకరానికి 1 బుక్ ఇస్తున్నారు. మరి ఇలా కౌలు రైతు పరిస్థితి ఏంది? మరి కౌలు చేస్తున్నటువంటి రైతులకు ఎవరు బుక్కులు తీసుకొని ఇవ్వాలి, మరి ఎవరు లైన్లో ఉండే ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. 15 రోజులు యూరియా తిరుగుతున్నాం. కలుపులు కలిసి 15 రోజులు అయింది. ఇంతవరకు యూరియా సరఫరా లేదు. ఉన్నతాడికి పోతే మాకు పర్మిషన్లు రాలే, ఇవి రాలేదు, యూరియా వంచలేరు. గోమర్ సెంటర్కి వచ్చింది, మొన్న వచ్చింది యూరియా. ఇంతవరకు కూడా మాకు పర్మిషన్ రాలేదు, పంచలేదు. అయ్యా మా రైతుల గోస కలెక్టర్ తగులుతుందా, ఎంఆర్ఓ తగులుతుందా, మరి కాంగ్రెస్ తగులుతుందా, సీఎం తగులుతుందా? అయ్యా మీరే ప్రకటించుర్రి, మాకు యూరియా పంపుర్రి, మాకు యూరియా మా రైతులను ఆదుకొని సారు. మాకు రైతులు లేదు, మీరు రాజ్యం ఎక్కడి? రైతులకు మీరు యూరియా పంపాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ సొసైటీల ముంగట చూసినా, ఏ యూరియా షాపుల ముందు చూసినా రైతుల చెప్పులు దర్శనమిస్తూ ఉన్నాయి. చెప్పులు క్యూ లైన్లో పెట్టి దర్శనమిస్తూ ఉన్నాయి. ఈరోజు రైతాంగానికి యూరియా అందించలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఈ కాంగ్రెస్ సర్కార్ ఉందనేటువంటి మాట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా? యావత్ రైతాంగ బాధలు కష్టాలు కనిపిస్తలేవా? ఖచ్చితంగా ఏది ఏమైనప్పుడు కూడా ఈ రైతాంగం పక్షాన మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ యొక్క రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తూ ఉన్నాం.